వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చెర్రీ ఎర్లీ మార్నింగ్ నన్ను క్వశ్చన్ అడిగాడండి. దానికి ఆన్సర్ అయితే చేశాను, కానీ చెర్రీ సాటిస్ఫై అవ్వలేదు. మళ్ళీ దాని గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా కొన్ని కామెంట్స్కి కూడా ఆన్సర్ చేస్తానండి, ఎందుకంటే చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను, కానీ వాళ్ళు చూడలేదో ఏమో అడుగుతున్నారు. రిప్లై చేయకపోతే ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు అంటున్నారు. ఇంకా అందుకనే ఆ కామెంట్స్ గురించి కూడా చెప్తానండి. ఫస్ట్ ఈరోజు చెర్రీ ఏమడిగాడో చెప్తానండి. మొన్న చెప్పాను కదా, స్కూల్లో ఒక అబ్బాయి వల్ల చెర్రీ ఇబ్బంది పడుతున్నాడు, డివిజన్ చేంజ్ రిక్వెస్ట్ ఇచ్చి వచ్చామని చెప్పాను కదండి. ఇంకా నిన్న మేడం కాల్ చేసి డివిజన్ చేంజ్ చేస్తున్నామండి, ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, అయిపోయిన వెంటనే చెర్రీని డివిజన్ చేంజ్ చేస్తామని చెప్పారు. సరేనండి అని చెప్పాను. ఇంకా చెర్రీకి నిన్న చెప్పడం మర్చిపోయాను. ఈరోజు ఎర్లీ మార్నింగ్ వాడు 5కి లేస్తాడు కదా, రెడీ అవుతూ ఉంటే 5:30 ఆ టైంలో చెప్పాను, చెరమ్మ నిన్ను ఎగ్జామ్స్ అయిన వెంటనే డివిజన్ చేంజ్ చేస్తారంట, మీ ప్రిన్సిపల్ మ్యామ్ కాల్ చేసి చెప్పారమ్మా అంటే, వాడు పాపం నేను ముందు చెప్పానేమో అనుకున్నాను, డివిజన్ చేంజ్ చేయిస్తున్నామని చెప్పలేదనుకుంటా, నన్ను ఎందుకు చేయిస్తారు మమ్మీ, నేనేం చేశాను అన్నాడు. ఇంకంటే నేను చెప్పాను కదా, ఆ అబ్బాయి నిన్నే అదే కొడుతున్నాడు తిడుతున్నాడు అని చెప్పావు కదా, మరి మేము మేడంని డివిజన్ చేంజ్ చేయమని చెప్పొచ్చాము అన్నాడు. అదేంటి మమ్మీ, నేను కాదు కదా, తప్పు చేసింది తను కదా, తను కొట్టాడు, నేను కొట్టలేదు కదా, నన్ను ఎందుకు చేస్తారు, తన్నే చేయమను, మేడంకి చెప్పొచ్చు కదా, నువ్వు నన్ను ఎందుకు చేయమని అడిగావు అన్నాడు. అది కాదమ్మా, తనంటే ఎప్పటి నుంచో ఉంటున్నాడు, అందులోనూ ఒక స్కూల్లో ఒకసారి వాళ్ళ అబ్బాయి కదా, ఇంకా తనని చేయరు, మనమే చేయాలి, అందుకే నిన్నే చేయమని చెప్పాను అని చెప్పాను. లేదు మమ్మీ, ఇక్కడ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ఎందుకు వదిలి వెళ్ళాలి, నేను ఏమీ తప్పు చేయలేదు, నేను మేడంతో చెప్తాను, మ్యామ్ నేనేం కొట్టలేదు, సంచిత్ నన్ను కొట్టాడు తిట్టాడు, తననే చేంజ్ చేయండి అని నేను అడుగుతాను మమ్మీ అన్నాడు. లేదమ్మా, ఇంకా ఒప్పుకోరు అంటే, అదేంటి మమ్మీ, నేను తప్పు చేసిన వాళ్ళు కదా, అదే దాన్ని ఏమంటారు, అవ్వాలి, నేను కాదు కదా మమ్మీ అన్నాడు. లేదమ్మా, ఒక్కొక్కసారి మనం తప్పు చేయకపోయినా తప్పు చేసిన వాళ్ళకి దూరంగా ఉండటమే చాలా మంచిది, అందుకని నిన్నే, తను ఎటు దూరంగా వెళ్ళడు, మనం వెళ్ళటం బెటర్ కదా అలా చెప్పాను. కానీ మాత్రం సాటిస్ఫై అవ్వలేదండి నాకు. నేనైతే వెళ్ళను మమ్మీ అంటే, సరే కొట్టించుకుంటూ ఉండు అన్నాను. లేదు మమ్మీ, నేను కాదు, తనే వెళ్ళాలి వేరే డివిజన్, కానీ ఇంకా స్టార్ట్ చేశాడంట ఆర్గ్యుమెంట్. ఇంకా ఏమీ చేయలేం నాన్న, ఒక్కొక్కసారి మనం దూరంగా వెళ్ళటంలో తప్పు లేదు, సిచ్యువేషన్ తగ్గట్టు వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పినా సరే తనైతే అసలు, అంటే తనకి తెలియదు కదా, ఎప్పుడైనా నేను ఫస్ట్ నుంచి తప్పు చేస్తే పనిష్మెంట్ ఇస్తారు నాన్న, తప్పు చేయకూడదు అలానే నేర్పించాను. కానీ ఏంటంటే, మనం నేర్పిందే కదండి వీళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళకంటూ సొంతంగా ఏమీ నేర్చుకోలేరు కదా, ఇంకా అలానే నేర్పించాను. కానీ ఒక్కొక్కసారి మనం తప్పు చేయకపోయినా తప్పు చేసిన వాళ్ళకి దూరంగా ఉండటం చాలా మంచిదమ్మా అని నేను ఇంతవరకు నాకు ఆ సిచ్యువేషన్ రాలేదు, నేను చెప్పలేదన్నమాట. ఇంకా అదైతే ఈరోజు జరిగింది. చూడాలి, ఇంకా స్కూల్ టైం అయిపోతుంది, బస్ వచ్చేస్తుందని వెళ్ళిపోయాడు. వచ్చిన తర్వాత ఏం ఆర్గ్యుమెంట్ పెడతాడు నాతో. ఇంకా అదైతే జరిగిందండి. ఇంకా నేను కరెక్ట్గానే చెప్పాను అనుకున్నాను, కానీ తను తీసుకోవడానికి టైం పడుతుంది కదా. మన కిడ్స్ ఏంటంటే, దేనికైనా ఒకదానికి అలవాటు పడిపోయారంటే చేంజ్ అవ్వటం కొంచెం కష్టం అవుతుందండి, ఎందుకంటే వాళ్ళు రొటీన్ లైఫ్ వాళ్ళు అలవాటు చేసేసుకున్నారు, మనలాగా వాళ్ళు చేంజ్ చేసేసుకోలేరు కదా మైండ్ని. ఇంకా అందుకు కొంచెం ఇబ్బంది పడతాడు అనిపించింది, ఎందుకంటే తనకి 2-3 క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు రోజు కాల్ చేసి మాట్లాడతారు. శ్రీచరణ్ చదవటం అయిపోయిందా, ఎగ్జామ్స్కి మొత్తం ప్రిపేర్ అయిపోయి వాళ్ళ మాట్లాడుకుంటారు, సో వీళ్ళందరినీ మిస్ అవుతాడు కదా అనిపించింది పాప నాకు కూడాను. ఇంకేమీ చేయలేము. తర్వాత కామెంట్స్ ఏంటంటే, డైట్ సజెషన్ చేయండి అని అడిగారు. సో సజెషన్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. డైట్ అయితే నేను ఫాలో అవ్వలేదని తెలుసు కదండి మీకు అందరికీ, నేనైతే ఏ డైట్ ఫాలో అవ్వలేదు. కాకపోతే మీరు చాలామంది డైట్ మీద వీడియోస్ ఉన్నాయి కాబట్టి అవి చూడండి. నేను చెప్తే కనుక ఏ డైట్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, కాకపోతే అదైతే కుదరదు కదా. ఎందుకంటే మొన్న ఒకళ్ళు నాతో ఒక విషయం చెప్పారండి, ఒకటి షేర్ చేసుకున్నారు వాళ్ళ పెయిన్. అందరి పిల్లలు ఆడుకుంటూ ఉండంటే నా పిల్లాడిని తీసుకుని నేను థెరపిస్ట్ చుట్టూ తిరుగుతున్నాను, ఎంత బాధ అనిపించిందో అని చెప్పింది.
అప్పుడు తను చెప్పేటప్పుడు ఏమనిపించదు మనకి. ఈ విషయం మీరు విన్నప్పుడు కూడా మీకేం అనిపించదు. కానీ ఒక తల్లిగా మా ప్లేస్‌లో ఆలోచించి చూడండి. ఎంత పెయిన్ అది. అందరి పిల్లలు నార్మల్‌గా ఆడుకుంటున్నారు. మన పిల్లల్ని థెరపీస్ చుట్టూ తిప్పుతూ, తనకిష్టమైన ఫుడ్ పెట్టకుండా అన్నిటికి దూరం చేస్తూ, ఒక స్వీట్ లేదు, ఒక కుకీస్ లేవు, కేక్ లేవు, ఐస్ క్రీమ్ లేవు. పాపం చైల్డ్‌హుడ్ అంతా మిస్ అవుతున్నారు కదా! వాళ్ళకి ఏమి నిజం చెప్పాలంటే వాడు చెర్రీ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు. ఇది నేను కూడా చేశాను. చిన్న పిల్లలు చేసినప్పుడు చూసి, ఇలా నేను కూడా చేశానా అని అడుగుతూ ఉంటాడు అప్పుడప్పుడు. ఆ టైంలో వీడియోస్ చేద్దామన్నా అంత కోఆపరేటివ్ చేయరు ఆ టైంలో. ఇలా చేసేవాడు అమ్మ నీకు చూపించడానికి లేదు మనకు అవకాశం. సో మరీ స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నేనైతే. నేనైతే అసలు ఏది ఫాలో అవ్వలేదండి ఇప్పటికి కూడా. నేను ఏదన్నా హెల్త్ ఇష్యూ అయితేనే స్వీట్స్ అవి పెట్టినా కానీ ఎప్పుడు మా ఇంట్లో అన్ని రకాల స్వీట్స్ ఉంటాయి. అలాగని హెల్తీగా ఫుడ్ పెట్టను అనుకోవద్దు. హెల్తీ ఫుడ్ కూడా పెడతాను నేను. అన్ని వైపుల నుంచి చూస్తానండి. ఇంకా అంతేను. చాలామంది ఇంకా మాటలు రావటం లేదు. 10 వర్డ్స్ ఒకళ్ళైతే పెట్టారు 10 వర్డ్స్ 15 వర్డ్స్ వస్తున్నాయి కానీ అవి కూడా సిచ్యువేషన్ తగ్గట్టు యూజ్ చేయట్లేదు అంటున్నారు. బాగా ప్రాక్టీస్ చేయించండి. అంత తొందరగా వచ్చేస్తే మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఎన్ని ఉండవు కదా. అంత తొందరగా అయ్యేదైతే కాదు. బాగా ప్రాక్టీస్ చేస్తేనే అవుతుంది. మీ అందరూ తెలుసు కదా, నేను 6 to 7 years ప్రాక్టీస్ డైలీ ఒక్కరోజు కూడా మానిపించకుండా చేస్తేనే చెర్రీ ఈ పొజిషన్లో ఉన్నాడు. సో మీరు ఇంకా ఎంత కష్టపడాలో ఆలోచించండి. ఇప్పటికీ కూడా కొంతమంది తెలిసిన తర్వాత కూడా టీవీ, ఫోను అవన్నీ ఇస్తున్నారండి. తినే టైంలోనే అలాగనుకుంటున్నారు. అసలు చెప్తున్నాను కదండి, 5 minutes టీవీ కానీ ఫోన్ కానీ పిల్లలు చూస్తే 45 minutes వాళ్ళ మైండ్ బ్లాంక్ అయిపోతుందంట. ఆలోచించండి. మనం అరగంట ఇస్తే ఎంత ఆలోచన విధానాన్ని వాళ్ళు కోల్పోతారు. సో ఇవ్వకుండా ఉండటానికి ట్రై చేయండి. ఈరోజు వీడియో అయితే అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.